ఏమోన్మాది నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం బైక్ పై వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో పట్టుకున్నారు. బూర్జ మీదుగా వీరఘట్టం వెళ్తుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. ఇమీడియట్గా సీన్కి రావడం జరిగింది. ఆ సీన్లో చూసేటప్పటికి అప్పటికే అమ్మాయి దీపిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి అంబులెన్స్ రావడానికి సమయం పట్టేలా ఉందని చెప్పి ఇమీడియట్గా అమ్మాయిని నేను చేతుల మీద తీసుకొని మాకున్న 2 వీలర్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది. అది నా డ్యూటీలో భాగంగానే నేను భావిస్తున్నాను. ఇందులో పెద్దగా చేసింది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా సీనియర్ ఆఫీసర్స్ శ్రీకాకుళంలో పట్టుకున్నారు. పేక దగ్గర కోసారు, చేతుల మీద కట్ చేసినట్టు. ఇమీడియట్గా సీన్కి రావడం జరిగింది. ఆ సీన్లో చూసేటప్పటికి అప్పటికే అమ్మాయి దీపిక చంపేసినటువంటి లక్ష్మికి నేను చిన్నాన్న అవుతాను. ఆ దీపికకి చనిపోయిన దీపిక కూడా చంపేసిన దీపిక కూడా నవీన్ అన్నట్టు అబ్బాయి నందిగోడ. ఈ దీపికకును నవీన్కి 6 ఇయర్స్లో వరకు కూడా లవ్లో వీళ్ళు పడ్డారని మాకు పెద్దవాళ్ళం కాబట్టి మాకు అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుండేది. చిన్న ఇలాగుంది, మరి ఇతను వస్తాడు, మరి పాప లవ్ చేసిందని చెప్తే మరి పొజిషన్లో ఇప్పుడు అందరికి డబ్బులు లేవు కదమ్మా, మరి ఏడ్ చేస్తాము, ఒక 1 ఇయర్ ఆగితే చేసుకుందాము, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాం బాబు అని చెప్తే ఆయనేమో వినడం లేకుండా మీరు ఇలాగే డ్రాగన్ చేస్తే మీ అమ్మని చంపేస్తాను లేకపోతే నేను చంపేస్తున్నటువంటి బెదిరింపులు కూడా బెదిరిస్తే అలాగ ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు పాపకి కూడా ఏజ్ సాలనందువలన డిగ్రీ అయిపోతే పెళ్లి చేసేస్తాము, ఈలోపు నువ్వు కూడా ఏదో చిన్న జాబ్ సంపాదించుకుంటే ఇద్దరు కూడా జాబ్ సంపాదించుకుని మీకు ఉపాధిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్తే ఈలోపు మొన్న ఒక 20 రోజుల ముందుగా వచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళు తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేయండి అనేసి అడిగితే, బాబు మరి క్రిస్టియన్ కదా, మనం ఈ నెలలో మనకు పెళ్ళిళ్ళు ఉండవు, ఏప్రిల్లో పెళ్లి చేస్తాము, అప్పు చేసి మరి ఇప్పుడు అంటే డబ్బులు ఉండాలి కదా, పెళ్లి చేస్తామని చెప్పి అంటే అప్పుడు మీరు పెళ్లికి నిరాకరించారు, మరి నాకు ఇప్పుడు చేయండి వెంటనే అని చెప్పి. విశాఖలో దాడి చేసిన ప్రేమోన్మాది నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన అనంతరం బైక్ పై వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో పట్టుకున్నారు. బుర్గంపాడు మీదుగా వీరఘట్టం వెళ్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నిందితుడు నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే విశాఖపట్నం మధురవాడ పోతిన మల్లేపాలెం సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఒక ప్రేమోన్మాది అతి కిరాతకంగా ప్రవర్తించి తల్లి కూతురును హతమార్చుకునే ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించి గత కొంతకాలంగా దీపిక అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. గత 5-6 సంవత్సరాలు కూడా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బాగోకపోవడంతో ఈ అమ్మాయి తాలూకా ఎవరైతే దీపిక ఉందో ఈ అమ్మాయి తాలూకా పేరెంట్స్ కొంత జాప్యం చేయడం, పెళ్లికి నిరాకరించడం, గత కొంతకాలంగా అమ్మాయి వెంట పడుతూ ఆమెను వేధించడం, అదేవిధంగా తల్లిదండ్రులను భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఏదైతే కుటుంబ తల్లి చెప్తుందని బట్టి ఈ రోజు మధ్యాహ్నం సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఎవరైతే వీళ్ళిద్దరూ ఉన్నారో నక్కా లక్ష్మి, అదేవిధంగా దీపిక ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా చేయరా అంటూ బలవంతంగా వాళ్ళని గురి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారిగా అతనితోటి దురుసుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అతను కత్తి తీసుకొని ఎవరైతే ఉన్నారో నక్కా లక్ష్మి, ఈ దీపిక తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ మెడ మీద, అదేవిధంగా చేతి మీద కత్తితోటి
మరోవైపు ఈ అమ్మాయిని కూడా తీవ్రంగా కత్తితో పొడిచిన నేపథ్యంలో తల్లి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. రక్తం మడుగు పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే విజయ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో పక్క దీప్గా కూడా పూర్తిగా బయటకు వచ్చి అడుపులు ప్యాక్లు వేసి పరిస్థితిలోకి వెళ్ళిపోయి కింద పడిపోయి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, ఈ అమ్మాయిని అవుతున్న విశాఖపట్నం ఏదైతే మధురవాడి పరిశీలన ప్రాంతం నుంచి గాయత్రి హాస్పిటల్కు తీసుకెళ్లడం కూడా జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ప్రేమ పేరుతోటి గత 6-7 సంవత్సరాల నుంచి వీళ్ళు సాగిస్తున్న వ్యవహారం. మరోవైపు పెళ్లికి నిరాకరించడంతోనే బలవంతంగా ఈ రకంగా ఉన్మాది ఈ రకమైనటువంటి దుశ్చర్యకు తెగబెట్టేట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ ఇద్దరి మీద దాడి చేసిన వెంటనే అతను శ్రీకాకుళం వైపు వెళ్ళిపోవడం జరిగింది. వీరఘట్టం ప్రాంతంలో పోలీసులు ఓటావచ్చి అతన్ని క్యాచ్ చేసి పట్టుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత వాగ్జీ కూడాను ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితులన్నీ కూడాను పూర్తి స్థాయిలో విచారించారు. అదేవిధంగా అసలు ఈ ఉన్మాది ఈ రకంగా తగ్గబడ్డానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు సాగించడం జరిగింది. నిందితులను అయితే అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పోలీసులు కానీ మరోవైపు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు చెప్తున్నాన్ని బట్టి గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు, పెళ్లి చేస్తారా చేయరాజ్యం బలవంతం చేయడంతో అతని ప్రవర్తన బాలేకే మేము అంగీకరించలేదు, అయితే త్వరలోనే పెళ్లి చేస్తాం, కొద్ది రోజులు ఆగు అని చెప్పిన నేపథ్యంలో అతను గత కొద్ది కాలంగా వేధిస్తూ ఈ అమ్మాయి మీద ఈ రకమైన దాడికి పాల్పడ్డాడు, అన్యాయంగా తల్లిని కూడా హతమార్చాడని చెప్పి అతని బంధువులు వాళ్ళ చిన్నాన్ని ఎవరైతే ఉన్నారో ఆ చిన్నాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చెప్పేదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పొర్లి గ్రామం ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మధ్య తిరుగు కోసం విశాఖపట్నం మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. తండ్రి రాజు కార్ డ్రైవర్ గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.